పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అరికలతో చేసుకుంటున్నాము. పొంగల్ అంటే అన్ని రకాల వాటితో కూడా చేసుకుంటాం. బ్రౌన్ రైస్ తో చేసుకుంటాం, వైట్ రైస్ తో చేసుకుంటాము, కొర్రలతో చేసుకుంటాము. ఇప్పుడు మనం అరికలు వాడుతున్నాం అన్నమాట. ఓకేనా? ముందుగా ఏంటంటే ఇది ఇక్కడ పక్కన పెట్టేద్దాము. ఇది మనకి కుక్ అవడానికి చాలా టైం పడుతుంది అనమాట అరికలు. అందుకని కాస్త నానబెట్టేసి సెమీ కుక్ చేసుకున్నాం ఇది. ఓకేనా? ఇది పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. కమ్మదనం కోసం నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది కదా. ఇది జస్ట్ మనం ఏంటంటే కాస్త నీళ్ళల్లో ఉంచి కాసేపు ఒక అరగంట అలా ఉంచి తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఇది. ఏదైనా ఒక పాట తప్పకుండా. పొడాడే పొడా 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 పొడాడే పొడాడే పొడా పొడా పొడాడే అదన్నాడు ఇదన్నాడు ఆహో బొడ్డన్నాడు అబ్బో అబ్బో అనిపించాడు. చాలా బాగుంది. సో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కోవిడ్ రాకముందు నేను బతుకమ్మ సంబరాలకి దుబాయ్ అబుదాబిలో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి బతుకమ్మ సంబరాలు ఇంటర్నేషనల్ గా కూడా మా తేజు ప్రఖ్యాతగాంస్తుంది అనమాట. వెరీ గుడ్. సరే, అయితే మనకి ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది కుక్కర్ ఇక్కడ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అరికలు ఉన్నాయి కదా, ఇవి సెమీ కుక్డ్ అనుకున్నాం కదా, ఇవి అండ్ అలాగే వేయించుకున్న పెసరపప్పు రెండు కలిపి మనము కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా మనము ఒక కప్పు అరికలు వేసుకుందాము. అలాగే వేయించుకున్న ఈ పెసరపప్పు కూడా లైక్ రైస్ లాగా అంతే. మూత పెట్టేసుకుందాం. సో తేజు చూసావు కదా, మంచి స్మెల్ వస్తుంది. అవును, 3 విజిల్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం నేను ప్రెషర్ తగ్గేలోపు. ఓకేనా? మూత తీస్తావా? ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు. అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నప్పుడు తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. కాజు ఇది కలుపుతావా? అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఒకసారి ప్రెషర్ చూద్దాం. మన ఇది ప్రెషర్ పోయింది, లోపల చక్కగా కుక్ అయింది. ఒక్కసారి ఇది ఒకసారి మనము సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాం ఇందులోను. ఇప్పుడు ఇదంతా కూడా మనము తాలింపులో వేసేసుకుందాం. అంతా కలిపేయడం పూర్తయిపోయింది కదా. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చాలా సింపుల్ కదా. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నువ్వెలా సెలబ్రేట్ చేసుకునేదానివి బోనాలు? ఇంటికాడ మా ఇంటి దగ్గర అయితే స్పెషల్ గా బోనాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. నాకు కొంచెం పోతరాజులు అంటే భయము. సో నేను బయటికి వెళ్ళకపోయేది దాన్ని కానీ బిల్డింగ్ మీదకి వెళ్ళి కానీ కిటికీలకి వెళ్ళి కానీ అది చూసి ఎంజాయ్ చేసేదాన్ని. ఆ డప్పులు, ఆ దరువు, ఇంట్లో డాన్స్ బాగా వేసుకుంటా వాటికి. ఇప్పటికి కూడా స్టిల్ పాటలు పెట్టుకొని నేను మా మమ్మీ ఇచ్చి పడేస్తుంటా. అవునా? మీ మమ్మీ కూడానా? ఓకే. సో అలాగే చక్కగా మన అరికెల పొంగల్ కూడా రెడీ అయిపోయింది. మధ్యలో చక్కగా ఒక రెండులా పెట్టుకుంది కలర్ఫుల్గా కరివేపాకు. వేడి వేడిగా కమ్మని అరికెల పొంగల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరికెల పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరికెలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ
చిటికెడు మిరియాలు 1 టేబుల్ స్పూన్. అరికల పొంగలి తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కడిగాక నానబెట్టిన పెసరపప్పుని వేయించుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి అందులో అరికలు వేయించుకున్న పెసరపప్పు వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కడిగాక మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి ఉడికించిన అరికలను పోపులో వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికల పొంగలి రెడీ.